ఏమిటి సుమతి, ఏమిటా కంగారు? వినయ్ రౌడీ ముఖ వెంటపడి అల్లరి చేస్తున్నారు. అందుకని హీరో గారిని పిలిచి వెళ్ళి ఫైటింగ్ చేద్దామనా? సాగర్ గారు లేరు. పోనీలే, మాస్టర్ గారి కోసమైనా నువ్వు మా ఇంటికి వచ్చావు. రా కూర్చో. పర్వాలేదు, కూర్చో. సాగర్ గారి నీళ్ళు ఇన్ని మార్పులు తెచ్చారంటే ఒక ఆడదానిగా నాకు చాలా ఆనందంగా ఉంది. అవును, ఆయన నీతో బాగా చనువుగా ఉంటారా? కాదు రేఖ, అభిమానంగా ఉంటారా? అంత మనసున్న మనిషి ఆత్మీయుడిగా దొరకడం నిజంగా నా అదృష్టం రేఖ. నిజమే సుమతి, నేను అదే అనుకుంటున్నాను. ఏమని? అదే, అతని నీడ నీకు దొరకడం నీ అదృష్టం అని. ఆ నీడ నాకు దొరకాలని నేను, నా మంచి కోరేదానిగా నువ్వు కోరుకోవచ్చు. కానీ ఆయన మనసులో ఏముందో? సుమతి, నువ్వు నిజంగా ఆయన ప్రేమిస్తున్నావా? నాది ఆశ కాకపోతే అది ప్రేమ, ఆశ అయితే అది ఒక కళ. నీ మనసు ఆయనకి ఎప్పుడైనా చెప్పావా? లేదు. ఎందుకని? అందని దానికోసం ఆశపడుతున్నానేమోనని భయం. నుదుట బొట్టు, చేతికి గాజులు ఇచ్చారని మెడలో తాళి అడిగే ధైర్యం లేదు. ఒకవేళ ఆయన కాదంటే ఈ జన్మకు ఇవే చాలనుకుంటాను. వచ్చే జన్మంటూ ఉంటే ఆయన తోడుగా కావాలనుకుంటాను. సుమతి, ఎంతసేపు వచ్చి? ఇప్పుడే. ఆ వినయ మనుషులు చల్లరి చేస్తే భయపడి మీకోసం వచ్చాను. అవును, రాంబాబు ఎక్కడ? ఊరెళ్ళాడు. సరిపదా. వెళ్ళి ధైర్యంగా పడుకో. ఏం పెద్దమ్మా, చూశారుగా, ఇలాంటివి చూస్తూ ఊరుకుంటే రేపు మీ పిల్లలు నేర్చుకోరు. ఎందుకు నేర్చుకోరు? ఏమ్మా, ఇదేదైనా సంసారం చేసే కొంపలు అనుకున్నావా లేక స్థాని కొంపలు అనుకున్నావా? రాత్రంతా ఇక్కడే మాకం. ఏం మాస్టారు, నీతులు మాకే కాదు మీకు కూడా కావాలి. పగలు కాలేజీలో నీటి పాఠాలు, రాత్రులు ఇక్కడ బూతు పాఠాలు. అతనంటే మగాడు సిగ్గులేదు, నీకెక్కడ సిగ్గులేదే? నీలాంటిది బజారుకు ఒక్కతుంటే చాలు. అదే మా విధిలో అయితే బ్రోతర్ యాక్టివిటీ కింద రిపోర్ట్ ఇచ్చి అరెస్ట్ చేయించేవాడిని. మిస్టర్, ఉన్నమాట అంటే అంత ఊరి కిందకయ్యా? మీరు అనవసరంగా మాట్లాడుతున్నారు. నేనంత నీచుండి కాను. నువ్వెలాంటి వాడివో నీ ప్రవర్తనే చెప్తోంది. సుమతికి నీకు ఏమిటి సంబంధం? రోజు పలకరించేందుకు, సానుభూతి చూపించేందుకు ఏమిటి కారణం? మానవత్వం. అబద్ధం. నువ్వు ఆమెను కోరుకున్నావు, అందుకే ఆమెతో అనుబంధాన్ని పెంచుకోవడానికి రోజు ఆమె చుట్టూ తిరుగుతున్నావు. కాకపోతే బజార్ను పడిన ఆమె బ్రతుకి ఏమిటి నీ సమాధానం? ఏముంది, ఆదర్శం పేరుతో అన్యాయం. మార్కెట్లో కడుపు పోయే మందులు చాలా వచ్చాయి. పుట్టినా పురిటి కందున పారేయడానికి చెత్త కుప్పలు చాలా ఉన్నాయి. ఆపండి. మీ నీచ సంస్కారానికి నా సమాధానం ఒక్కటే, ఆమె పెళ్లి చేసుకుంటున్నాను. ఇంతమంది కలిసి మా నీతిని నిజాయితీని శంకించారు. నేను నమ్మిన మనిషి, నన్ను నమ్మిన మనిషివైన నువ్వు కూడా నన్ను అపరాధించేసి మాట్లాడావు. అందుకే నేను చెయ్యని తప్పు మీరు చేశారంటున్న తప్పు సుమతి బతుక్కో దారి చూపించాయి. రేఖ, ఒక్కొక్కప్పుడు తెలియక చేసిన పొరపాట్లు కూడా మంచికి దారి చూపిస్తాయని రుజువు చేశావు. థ్యాంక్స్.
ఆవేశంలో మీరు తీసుకున్న నిర్ణయం ఎవరిని మోసం చేయదు. నీ ఆన్సర్ పేపర్ ఇలాగో రాసుకొని ఇస్తాను. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఇస్తావా ఇవ్వవా? నేను ఇవ్వను. రాంబాబు కాపీ కొడుతున్నాడు సార్.